ఈరోజు ఖచ్చితంగా దాన్ని నువ్వు గెలవగలవు. వన్స్ యూ రిమూవ్ ద నోటిఫికేషన్, వన్స్ యూ ఇంటరప్ట్ ది యాక్షన్, దాన్ని నువ్వు ఈ రోజే గెలిచినట్టు. దానిని రేపు చూద్దాంలే, ఆ యొక్క పని వచ్చినప్పుడు చూద్దాంలే అని దాన్ని ఎందుకు నువ్వు వాయిదా వేయాలనుకుంటున్నావు? నువ్వు కొన్ని వ్యసనాలకి అలవాటు అయి ఉన్నావేమో. మేబీ యూఆర్ అడిక్టెడ్ టు గ్యాంబ్లింగ్, లేకపోతే పోర్నోగ్రఫీకి అడిక్ట్ అయి ఉన్నావేమో, లేకపోతే మందుకి అలవాటు అయిపోయి ఉన్నావేమో, ఆల్కహాల్ కి అలవాటు అయిపోయి ఉన్నావేమో, లేకపోతే సిగరెట్లు తాకుండా ఉండలేకపోతున్నావేమో, లేకపోతే డ్రగ్స్ వాడకుండా ఉండలేకపోతున్నావేమో, లేకపోతే నీ యొక్క ఎడిక్షన్ వేరేగా ఉందేమో, లైంగికమైనటువంటి ఎడిక్షన్ ఉందేమో, సెక్షువల్ ఎడిక్షన్ నీవు కలిగి ఉన్నావేమో. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ వ్యసనమైనా, ఏ ఎడిక్షన్ అయినా సరే, నీవు గాని ఆ యొక్క సంకేతాన్ని, ఆ యొక్క క్యూని నువ్వు గాని తీయగలిగితే, ఆ యొక్క క్యూని తీసి నువ్వు ఆ యొక్క యాక్షన్ ని ఇంటరప్ట్ చేయగలిగినట్లయితే నీ యొక్క క్రియలు మారిపోతాయి, నీ యొక్క అలవాట్లు మారిపోతాయి, నెమ్మదిగా నీ యొక్క ఆలోచన కూడా మారిపోతుంది. ఒక నూతనమైనటువంటి అలవాటును నువ్వు ప్రేరేపిస్తావు, ఒక నూతనమైనటువంటి అలవాటును నీవు ప్రారంభిస్తావు. ఈరోజు వర్తమానం పేరు ఇదిగో నూతనమాయెను. మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఎవరు కూడా ఉద్దేశపూర్వకంగా వారి జీవితాన్ని వారు స్వయంగా పాడు చేసుకోరు. నోబడీ వాంట్స్ టు మెస్ అప్ దేర్ లైఫ్, రైట్? ఎవరికైనా ఒక చక్కగా మంచి 5-year ప్లాన్ ఉంటుందా? హౌ టు స్పాయిల్ మై లైఫ్ అని ఎవరికి ఉండదు కదా. ఎవరు కూడా మన జీవితాన్ని మనము నాశనం చేసుకోవాలని ఇష్టపడము, ఆశపడము. అయినప్పటికీ వేరే వాళ్ళు కానీ మనము మన యొక్క జీవితాన్ని చూసినట్లయితే, మన యొక్క జీవితము ఏదో ఒక్క రోజులో నాశనం అయిపోయినట్టు వారు చెప్తా ఉంటారు. వారు ఎప్పుడైనా మాట్లాడితే ఒక్క క్షణంలో నాశనం అయిపోయిందండి అనేటువంటి మాటలు మనము ఎక్కువగా వింటూ ఉంటాం. కానీ మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే, మన యొక్క జీవితాలు ఎప్పుడు కూడా ఒక్కసారిగా నాశనం అయిపోవు, కానీ వేరే వాళ్ళు, బయట వాళ్ళు మన జీవితం గురించి చెప్తున్నప్పుడు ఎలా చెప్తా ఉంటారంటే, తన యొక్క వ్యసనాన్ని ఆయన అధిగమించలేకపోయాడండి, అందుకే వారి యొక్క వైవాహిక జీవితం నాశనం అయిపోయిందని చెప్తా ఉంటారు. లేకపోతే కొంతమంది ఏం చెప్తా ఉంటారంటే, వారి యొక్క ఆమె యొక్క అలవాట్లను మార్చుకోలేకపోయిందండి, అందుకే తన భర్త తనను వదిలేశాడు అనేటువంటి మాటలు మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. లేకపోతే మనము ఎలాంటి మాటలు చూస్తూ ఉంటామంటే, ఆయనకి బరువు ఎక్కువ అండి, చాలా బరువు తగ్గమని అనేక మంది చెప్పారు, అందుకే హార్ట్ అటాక్ వచ్చి ఆయన మరణించాడు అనేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. మనము ఈ యొక్క మాటలు బట్టి అర్థమైంది ఏంటంటే, మనుషులు చాలా సులభంగా మనల్ని జడ్జ్ చేసేస్తారు. మనుషులు చాలా సులభంగా మన యొక్క జీవితం ఏదో 1 day మ్యాచ్ లాగా ఒక సెంటెన్స్లో వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు, దీని యొక్క జీవితం ఇలాగ అయిపోయింది, వారి యొక్క జీవితం ఇలాగ అయిపోయింది అని. కానీ మనుషులు ఎప్పుడు కూడా ఒక్కసారిగా వారు ఆ యొక్క నాశనంలోకి రారు. వారు నాశనంలోకి రారు. మరి నాశనంలోకి ఎలా వస్తారంటే, క్రమేపీ వస్తారు, నెమ్మదిగా వస్తూ ఉంటారు. ఆ యొక్క నాశనంలోకి వెళ్తున్నారు అనేటువంటి సంఘటన కూడా వారికి తెలియకుండా నెమ్మదిగా వస్తూ ఉంటారు. ఒక్క తప్పుడు నిర్ణయము ఒక తప్పుడు అడుగుకు దారి తీస్తుంది. ఒక తప్పుడు నిర్ణయము ఒక తప్పుడు అడుగుకు దారి తీస్తుంది. ఒక తప్పుడు అడుగు ఒక హానికరమైనటువంటి అలవాటుకు దారి తీస్తుంది. సో ఒక హానికరమైనటువంటి అలవాటు ఎక్కడి నుండి ప్రారంభమవుతుందంటే, ఒక తప్పుడు నిర్ణయముతో, విత్ వన్ రాంగ్ డెసిషన్ ఇట్ ఆల్ స్టార్ట్స్. సో ఒక వ్యక్తిని నేను మీకు ఈరోజు సుపరిచితుడే మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను, మరలా తిరిగి ఆయన యొక్క జీవితం చూపించాలనుకుంటున్నాను. నేను ఆయన యొక్క క్యారెక్టర్స్ కొన్ని చెప్తాను, మీరు ఎవరైనా ఆ క్యారెక్టర్స్ బట్టి ఆయన ఎవరో మీరు గెస్ చేయగలిగితే ఆయన పేరు మీరు బిగ్గరగా చెప్పాలి, ఓకేనా? ఆయన పాత నిబంధన గ్రంథంలో ఆయన ఉంటాడనమాట. ఆయనకి బాగా జుట్టు చాలా ఎక్కువగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, చాలామంది ఉన్నారమ్మా బాగా జుట్టు ఉన్న వాళ్ళు, ఇంకొంచెం కంప్లీట్ అవనియండి. అంత మాత్రమే కాదు, ఆయన చాలా బలిష్ఠుడు, చాలా బలమైనటువంటి వాడు. బలము అంతటిని కూడా కోల్పోయాడు. కరెక్ట్, సిస్టర్స్ ఇందా కరెక్టే చెప్పేశారు, కరెక్ట్ కదా. సో బలమైనటువంటి వాడు, కానీ బలం అంతా కోల్పోయాడు. ఎంతవరకు కోల్పోయాడు అంటే, తన యొక్క కనుదృష్టి కూడా కోల్పోయాడు. తను ఒక నిస్సహాయమైనటువంటి పరిస్థితికి ఆయన వెళ్ళిపోయాడు. నా ప్రియ సహోదరుడా, ఇక్కడ నేను మీకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అంత బలమైనటువంటి వ్యక్తి అంత నిస్సహాయ స్థితిలోకి ఎలాగా వెళ్ళిపోయాడు? అంత సామర్థ్యము కలిగినటువంటి వ్యక్తి, అంత ఘోరమైనటువంటి
ఒక అపజయంతో కూడినటువంటి జీవితానికి ఆయన ఎలాగ వెళ్ళిపోయాడంటే ఆయన ఒక తప్పుడు నిర్ణయంతో ఆ యొక్క పతనం ప్రారంభమైంది. దేంతోనండి? ఇంకా బిగ్గరగా. ఒక తప్పుడు నిర్ణయంతో ఆయన యొక్క పతనము ప్రారంభమైంది. ఒక తప్పుడు నిర్ణయము, ఒక తప్పుడు అడుగు, ఒక తప్పుడు స్థలము, ఒక తప్పుడు అలవాటు. ఓకే, సో వీటితోనే తన యొక్క జీవితం ప్రారంభమైంది. కరెక్ట్గా ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే ఆయన 56,250 అడుగులు తప్పుడు అడుగులు వేశాడు. ఏంటండి? 56,250 తప్పుడు అడుగులు వేశాడు అనమాట. ఈ యొక్క 56,250 తప్పుడు అడుగులు ఏంటి అనేటువంటిది మీరు తెలుసుకోవాలంటే జాగ్రత్తగా ఈ యొక్క వర్తమానాన్ని వినండి. సంసోను యొక్క అలవాటును ఎలాగా అలవాటు చేసుకున్నాడు, ఈ యొక్క వ్యసనాన్ని ఎలాగా అలవాటు చేసుకున్నాడంటే ఆయన ఉపయోగము లేనటువంటి అలవాట్లు, ఆయన అసలు పనికిరానటువంటి అలవాట్లను, అనారోగ్యకరమైనటువంటి నిర్ణయాలు మరియు అలవాట్లను ఆయన తన యొక్క జీవితంలో పరిచయం చేసుకున్నాడు. మనము ఆ యొక్క మాటను న్యాయాధిపతులు గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనంలో చూస్తాం. ఇలా రాయబడి ఉంటుంది: తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి ఆమె యొద్ద చేరాడు. ఎక్కడికి వెళ్ళాడండి? గాజా. ఇప్పుడు కూడా ఉంది గాజా. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? గాజాకి వెళ్ళాడు. ఎక్కడి నుండి వెళ్ళాడు తెలుసా? జొరియా అనేటువంటి ఒక ప్రాంతం నుండి. ఆయన ఈ యొక్క జొరియా అనేటువంటి ప్రాంతము ఎక్కడ ఉంటుందంటే ఆ మృతుల సముద్రం దగ్గర ఉంటుంది, డెడ్ సీ దగ్గర ఉంటుంది. డెడ్ సీ దగ్గర నుండి నడుచుకుంటూ ఎక్కడికి వచ్చాడంటే గాజాకు వచ్చేసాడు. ఈ యొక్క జొరియా ఏంటంటే ఇశ్రాయేలీలు ఉండేటువంటి ప్రాంతము. అలాగే నడుచుకుంటూ ఎక్కడికి వచ్చాడంటే గాజాకు వచ్చాడు. గాజా ఏ ప్రాంతమో తెలుసా? ఫిలిస్తీన్ల యొక్క ప్రాంతము. ఫిలిస్తీన్ల యొక్క ప్రాంతానికి రావడమే కాదు, ఫిలిస్తీన్లు అందరూ సంసోను కోసం వెతుకుతున్నటువంటి ప్రాంతం అది. ఐ అండర్స్టాండింగ్? సో సంసోను ఎక్కడున్నాడంటే తన యొక్క ఎనిమీస్ యొక్క స్థలంలో ఉన్నాడు. ఏమంటే తెలిసి మీరు ఎప్పుడైనా మీ శత్రువుల దగ్గరికి వెళ్తారా? వెళ్ళరు కదా. సంసోను చూడండి ఎంత మహానుభావుడు అంటే ఆయన వెతుక్కుంటూ ఈ యొక్క వేసిని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. గాజా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఈ యొక్క గాజా అనేటువంటి ప్రాంతము సాధారణంగా ఒక్కసారి వెళ్ళేటువంటి ప్రాంతం కాదు, అంటే ఒకేసారి వెళ్ళేటువంటి ప్రాంతం కాదు. ఎందుకంటే జొరియా నుండి గాజాకు 40 కిలోమీటర్లని మనం లెక్కేస్తే 56,250 అడుగుల కింద మనం చూస్తూ ఉంటాం. నా ప్రియ సహోదరి అక్కడ ఒక మాట నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఆ యొక్క మొదటి వచనం చూడండి. తరువాత సంసోను గాజాకు వెళ్ళి అనేటువంటి మాటను చూస్తున్నాం. ఫస్ట్ ఏముంది? తరువాత. ఆ తరువాత దాని యొక్క విలువ ఎంతో తెలుసా? ఆ తరువాత అనగా 20 సంవత్సరాలు తర్వాత. ఎన్ని సంవత్సరాలండి? 20 years. ఆఫ్టర్ 20 years అనమాట. 20 సంవత్సరాల తర్వాత ఆయన గాజాకు వెళ్ళాడు. 20 సంవత్సరాలు ఏం చేశాడు తెలుసా? సంసోను ఇశ్రాయేల్ అందరికీ ఒక న్యాయాధిపతిగా పాలించాడు. నా ప్రియ సహోదరుడా, మీరు గమనించాల్సినటువంటి మాట ఏంటంటే ఎవరు కూడా వారి జీవితాన్ని నాశనం చేసుకోవాలని అనుకోరు. ఎవరైనా ఉంటారండి, ఏమంటే నా జీవితాన్ని నేను చక్కగా నాశనం చేసుకోవాలనుకుంటున్నానండి, అసలు ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ఫుల్ డిస్ట్రక్ట్ చేసేసుకోవాలనుకుంటున్నాను, ఎవరు అనుకోరు. ఎవరు కూడా అటువంటి ఆశ కలిగి ఉండరు, ఎవరు కూడా అటువంటి ఆలోచన కలిగి ఉండరు. కానీ ఈ యొక్క వ్యక్తి మాత్రము, సంసోను మాత్రము జొరియా నుండి గాజాకు వెళ్ళాడు. ఎలా ఉంటుందంటే ఎవరైనా నెల తర్వాత నెల జీతం కోసం ఎదురు చూస్తూ బ్రతకాలనుకుంటారా? ఎవరు అలా బ్రతకాలనుకోరు. ఎవరైనా ఆర్థికంగా నేను బాగా ఇబ్బంది పడాలనుకుంటున్నానండి అనేటువంటి ఆశ కలిగి ఉంటారా అంటే ఎవరు అటువంటి ఆశ కలిగి ఉండరు. ఎవరు కూడా వారికి ఇష్టం లేనటువంటి ఉద్యోగం చేయాలని చెప్పి ఇష్టపడరు. ఎవరు కూడా ఒక చాలా సాధారణమైనటువంటి ఎందుకు పనికిరానటువంటి జీవితాన్ని జీవించాలని చెప్పి ఇష్టపడరు. నా ప్రియ సహోదరుడా, ఇష్టపడకపోయినట్లయితే నేను ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక సూత్రాన్ని ఈ ఉదయకాలము మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. సో ఏంటి ఆ యొక్క
సూత్రం అంటే మనం ఆల్రెడీ గత వారాల్లో కొన్ని వారాల నుండి కొన్ని సూత్రాలు నేర్చుకున్నాము. అది ఏంటంటే ప్రవర్తన యొక్క మార్పు నిజమైన మార్పు కాదు. కానీ ఏది నిజమైన మార్పు అంటే మనము ఆత్మీయ రూపాంతరము పొందుకోవడమే నిజమైనటువంటి మార్పు. సో ప్రవర్తనలో మార్పు ఉంటే అది టెంపరీగా మాత్రమే ఉంటుంది, కొన్ని రోజుల వరకు ఉంటుంది, కొన్ని నెలల వరకు ఉంటుంది, తర్వాత మరలా కుక్కతో ఒక వంకరలాగా మారిపోతూ ఉంటుంది. మరి నిజమైనటువంటి మార్పు ఏంటంటే అది ఆత్మీయంగా మనం రూపాంతరం చెందాలి. వి షుడ్ స్టార్ట్ చేంజింగ్, స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్. రూపాంతరం చెందితేనే మనము మార్పును పొందుకుంటాము. ఈ యొక్క రెండవ నియమం మనం ఏం నేర్చుకున్నామంటే నువ్వు నీ గురించి ఏమని అనుకుంటున్నావో దాన్ని బట్టే నువ్వు చేసేది నువ్వు చేస్తావు. నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావో దాన్ని బట్టే నువ్వు చేసేది నువ్వు చేస్తావు. ఉదాహరణకి ఒక వంటవాడు, మంచి వంటవాడు చక్కగా వంట ఎందుకు చేయగలడంటే అతను వంట చేయగలడు అనేటువంటి నమ్మకం ఆయనలో ఉంటుంది గనక. నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావో, ఒక చక్కటి గాయకుడు బాగా పాడగలడంటే ఆయన నేను పాడేవాడిని ఆయన నమ్ముతాడు గనక. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క మాట బట్టి ఇంకా మనం కొంచెం లోతుగా కూడా నేర్చుకున్నాం. ఏమనంటే నువ్వు ఎవరిలా అవ్వాలి అని అనుకుంటున్నావు, నువ్వు ఎవరిలాగా అవ్వాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. రెండవది మనం నేర్చుకున్నది ఏంటంటే ఆత్మీయంగా ఎందుకు అలాగా అవ్వాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, ఆత్మీయంగా ఎందుకు అలాగా అవ్వాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. అంటే ఉదాహరణకి నేను ధనవంతుని అవ్వాలనుకుంటున్నానండి అని చెప్పొచ్చు. కానీ ఎందుకు అంటే ఊరికినే సరదాగా డబ్బు కలిగి ఉంటే బాగుంటుంది కదా, అందుకే ధనవంతుడిగా అవ్వాలనుకుంటున్నా కాదండి. నేను ఉదాహరణ మీరు నన్ను అడిగితే నేను ధనవంతుడిగా ఎందుకు ఉండాలని ఆశపడతానంటే నా యొక్క ధనము ద్వారా దేవుని గణపరచడానికి. ఆమేన్. సో నీ కారణం ఏంటంటే దేవుణ్ణి గణపరిచేటువంటి కారణము నీ యొక్క జీవితంలో ఉండాలి. నీ యొక్క ఆశీర్వాదం ద్వారా దేవుని నువ్వు గణపరచాలి అనేటువంటి కారణము నీలో ఉండాలి. మూడవది ఏంటంటే నువ్వు ఎలాగ అవ్వాలనుకుంటున్నావు, నువ్వు ఎలాగా అవ్వాలని అనుకుంటున్నావు అంటే దాని అర్థము నువ్వు ఎవరిలాగా అవ్వాలనుకుంటున్నావో దాన్ని బట్టి నువ్వు ఒక అలవాటును నువ్వు సృష్టించుకోవాలి. రిమెంబర్ రెండు వారాల క్రితము ఈ యొక్క మాట చెప్పాను. నువ్వు ఎవరిలాగా అవ్వాలనుకుంటున్నావో దాన్ని బట్టి నువ్వు నీ యొక్క అలవాటును సృష్టించుకోవాలి. అదే మాట బట్టి మనం ఇంకొక మాట కూడా చెప్పొచ్చు. ఏ అలవాటు నిన్ను దేవుని నుండి దూరపరుస్తుంది, నీ జీవితంలో ఏ అలవాటు నిన్ను దేవుడి నుండి దూరపరుస్తుంది? వాట్ ఈస్ దట్ వన్ హ్యాబిట్ దట్ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ బికమింగ్ క్లోజర్ టు గాడ్? ఏంటి ఆ యొక్క అలవాటు? ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఏ అలవాటు నిన్ను కొన్ని సంవత్సరాలుగా వెంబడిస్తుంది, ఏ అలవాటుని నువ్వు ఎదుర్కోలేకపోతున్నావు, ఏ అలవాటును నువ్వు ఆపుకోలేకపోతున్నావు, ఆ అలవాటు నిన్ను దేవుని నుండి దూరపరుస్తుందా? నా ప్రియ సహోదరి సహోదరుడా, దాని అర్థం ఏంటంటే ఆత్మీయంగా నువ్వు ఏమీ కలిగి ఉండకూడదు. ఆత్మీయంగా నువ్వు ఏమి కలిగి ఉండకూడదు. వాట్ ఈస్ దట్ యు నీడ్ టు లివ్, వాట్ ఈస్ దట్ యు నీడ్ టు లీవ్. కాబట్టి నువ్వు అవుదాం అనుకుంటున్నావు, ఏ వ్యక్తిగా అవుదాం అనుకుంటున్నావో ఆ వ్యక్తిగా ఉండాలంటే ఏ అలవాటు నిన్ను ఆపివేస్తుంది? వాట్ ఈస్ దట్ వన్ హ్యాబిట్ దట్ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ బికమింగ్ ద పర్సన్ దట్ యు ఆర్ డిజైరింగ్ టు బి? ఏ అలవాటు నిన్ను ఆ యొక్క వ్యక్తిగా అవ్వకుండా ఆపివేస్తుంది? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ అలవాటు నిన్ను కొన్ని సంవత్సరాలుగా వెంటాడుతుంది? మనము యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే ఈ మాట కనబడుతుంది. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని. ఏం మానాలండి? అసలు అందరూ బిగ్గరగా చెప్పాలి. అది సమస్త కల్మషమును ఏం అనుకోవాలి? సమస్త కల్మషమును. రెండవది విర్రవీగుచున్న దుష్టత్వము మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో ఎలాగ అంగీకరించాలండి? నాకు అన్నీ తెలుసు, నేను ఇది కాదు నైనా. సాత్వికముతో అంగీకరించాలంట. ఎందుకంటే నువ్వు సాత్వికంతో అంగీకరిస్తేనే అది నీ యొక్క లోపలికి వెళ్తుంది. ఏంటది? దేవుని యొక్క వాక్యము.
నా ప్రియ సహోదరి సహోదరుడా, సో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నీలో ఉండేటువంటి ప్రతి కల్మషమును నువ్వు దూరపరుచుకోవాలి. నీలో విర్రవీగుచున్నటువంటి ప్రతి దుష్ట కార్యమును నువ్వు ఆపివేయాలి. నీ లోపల నాటబడినటువంటి దేవుని వాక్యమును నువ్వు ఎలాగ అంగీకరించాలి? సాత్వికముతో అంగీకరించాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈ యొక్క అలవాటులను మనం ఎలా మానుకుంటాము? ఈ యొక్క అలవాటులను, ఈ యొక్క కల్మషమును మనం ఎలా తొలగిస్తాము అంటే, నీ స్వంత బలముతో కాదు, కానీ దేవుని చేత బలపరచబడినటువంటి దేవుని యొక్క వాక్యము చేత. హల్లెలూయా. దేవుడు ఆ యొక్క వాక్యమును ఎందుకు నీకు ఇచ్చాడంటే, నిన్ను బలపరచడానికి, నేను ఇంకా ఉన్నతమైనటువంటి పరిస్థితిలోకి తీసుకువెళ్ళడానికి. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం అనేక సార్లు అనుకుంటా ఉంటాము, నాకు నచ్చినటువంటివి నేను ఎప్పుడు దూరపరచుకోవాలనుకుంటాను, నాకు నచ్చినటువంటివి నేను దూరపరచుకోవాలనుకుంటాను, కానీ నా యొక్క బలం సరిపోవట్లేదు. నీ యొక్క బలం సరిపోనప్పుడు నువ్వు నీ యొక్క బలమును దేవునికి సమర్పించాలి. నీ యొక్క బలం నీకు సరిపోనప్పుడు నీ యొక్క బలహీనతను నువ్వు దేవునికి సమర్పించాలి. ఎందుకంటే అప్పుడు ఆయన నీ యొక్క బలహీనతను గొప్ప బలముగా మార్చేవాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి నువ్వు ఎవరిలాగా అవుదాం అనుకుంటున్నావో వారిలాగా అవ్వకుండా ఏ అలవాటు నిన్ను ఆపివేస్తుంది? వాట్ ఈస్ దట్ వన్ హ్యాబిట్ దట్ ఈస్ స్టాపింగ్ యూ? దానిని నువ్వు మానుకోవాలి. కొంతమంది చెప్తా ఉంటారు, పాస్టర్ గారు నేను డైట్ చేద్దాం అనుకుంటానండి, కానీ స్వీట్స్ చూస్తే ఉండలేను. నరలేనా? పాస్టర్ గారు ఫుడ్ చూస్తే తింటానే ఉంటానండి, అసలు ఆపుకోలేనండి. పాస్టర్ గారు అసలు ఐస్ క్రీమ్ కనబడిందా, అది నా నోట్లోకి వెళ్ళిపోవాల్సిందే. 1 లీటర్ అయినా 2 లీటర్స్ అయినా ఖతం అయిన తర్వాతే నేను పడుకునేది. నా ప్రియ సహోదరి సహోదరా, కొంతమంది మేబీ యూఆర్ స్ట్రగ్లింగ్ ఫ్రమ్ అ డిజిటల్ ఎడిక్షన్. ఆ యొక్క డిజిటల్ ఎడిక్షన్ అంటే వీడియో గేమ్స్ ఎక్కువగా వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటున్నావేమో, దాంతో నువ్వు ఇబ్బంది పడుతున్నావేమో. కొంతమంది మేబీ ఇట్స్ సోషల్ మీడియా, ఆ యొక్క ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఇవి చూడకుండా ఉండలేకపోతున్నావేమో. స్నాప్చాట్ చూడకుండా ఉండలేకపోతున్నావేమో. అదొక వ్యసనం కింద నీకు మారిపోయిందేమో. మేబీ నీవు ఈ యొక్క పోర్నోగ్రఫీకి ఎడిక్ట్ అయిపోయి ఉన్నావేమో. మేబీ యూఆర్ ఎడిక్టెడ్ టు పోర్నోగ్రఫీ. లేకపోతే ఈ యొక్క సబ్స్టెన్స్ ఇష్యూ అంటే మత్తు పదార్థాలకి అలవాటు పడిపోయి ఉన్నావేమో. ఐ డోంట్ నో వాట్ యువర్ ఇష్యూ ఇస్, వాట్ యువర్ హ్యాబిట్ ఇస్. లేకపోతే మత్తు మందులకు, లేకపోతే స్మోకింగ్కి, ఆల్కహాల్కి బానిసైపోయి ఉన్నావేమో. లేకపోతే అది నీకు అలవాటుగా మారిపోయిందేమో. ఆ అలవాటే నువ్వు దేవుని యొక్క సన్నిధి నుండి దూరపరుస్తుందేమో. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ ఏ వ్యక్తి అయినా నీ గురించి, ఇద్దరు వ్యక్తులు నిన్ను ప్రేమించేవారు, ఇద్దరు వ్యక్తులు నీ గురించి పట్టించుకునేటువంటి వారు, ఇద్దరు వ్యక్తులు ఒకే కారణమును నీ జీవితంలో చూపించారంటే, నువ్వు ఖచ్చితంగా అది మార్చుకుంటే ఇంకా మెరుగైనటువంటి మనిషిగా మార్చబడతావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు మారితే నీవు ఇంకా మెరుగైనటువంటి మనిషిగా నిలబడతావు. లేకపోతే ఇలా బయట కనబడదేమో నీకున్నటువంటి ఆ యొక్క వ్యసనము. మేబీ ఇట్స్ అన్ యాటిట్యూడ్ ప్రాబ్లం. నీ యొక్క ప్రవర్తనతో ఉండేటువంటి సమస్య ఏమో అది. ఆ యొక్క ప్రవర్తనను మార్చుకోలేకపోతున్నావేమో. అది బయటికి కనబడదు, లోపలనే ఉంటుంది, ఆలోచనకు సంబంధించినటువంటిది. నా ప్రియ సహోదరి సహోదరుడా, అటువంటి అలవాట్లు, అటువంటి ప్రవర్తన, అటువంటి వైఖరి దేవుని యొక్క ఆశీర్వాదం నుండి నిన్ను దూరపరుస్తుంది. ఆ అలవాటుతోనే ప్రారంభమవుతుంది. కొంతమందికి విమర్శించేటువంటి ఆత్మవరం కలిగి ఉంటారు. ఎటువంటి ఆత్మవరం కలిగి ఉంటారు? విమర్శ, ఏదైనా విమర్శించగలరు. మేబీ కొంతమంది ఆల్రెడీ ఇక్కడ ఎందుకు ఉండకూడదో 50 కారణాలు ఉండి ఉంటాయి. కొంతమందికి వర్షం పడుతుందండి, కొంతమందికి ఎలా ఉంటుందంటే వర్షం పడితే ఎక్కువ వర్షం పడుతుందండి, వచ్చే వారం వెళ్దాం. వచ్చే వారం ఎండ ఉంటుంది, ఎక్కువ ఎండ ఉందండి, వచ్చే వారం వెళ్దాం. వచ్చే వారం ఎక్కువ చల్లగా ఉందండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేర్ ఆర్ పీపుల్ లైక్ దాట్. ఇంకా కొంతమంది ఎలా ఉంటామంటే కృతజ్ఞత హృదయం ఉండదు, కంప్లైనింగ్ హృదయం ఉండదు. వీ హ్యావ్ అ హార్ట్ ఆఫ్ కంప్లైంట్స్. మనం ప్రతిదీ కంప్లైంట్ చేస్తూనే ఉంటాం, ప్రతి దాని గురించి కంప్లైంట్, ఇది బాగాలేదు, ఇది బాగాలేదు. మేబీ నథింగ్ ఈజ్ గుడ్ ఇనఫ్ ఫర్ యూ.
అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు నీ హృదయాన్ని మార్చుకోవాల్సినటువంటి సమయము ఆసన్నమైంది. ఇంకా కొంతమందికి ఎటువంటి వరం ఉంటుందంటే పుకార్లు ఇచ్చే వరం. పుకార్లు ఏమంటే వారు సృష్టించగలరండి పుకార్లు. ఎవ్వరు దాన్ని అబద్ధం అని కూడా కనిపెట్టలేరు. అవునా? ఇంకొంతమంది ఏంటో తెలుసా, ఆ పుకార్లు వినడం కోసం అపాయింట్మెంట్ కూడా క్రియేట్ చేసుకుంటారు. బ్రదర్ ఫ్రీగా ఉన్నారా? బ్రదర్ సిస్టర్ వెళ్ళిపోయారా? మీ ఆయన వెళ్ళిపోయారండి. స్టార్ట్. మా పక్కింటోడు. వై డూ యూ వాంట్ టు స్ట్రగుల్ విత్ ఆల్ దీస్? నీవు ఎవరిలాగా అవుదామనుకుంటున్నావో ఆ వ్యక్తిగా మార్చబడకుండా నేను ఆపివేస్తున్నటువంటి ఒక్క అలవాటు ఏంటి? వాట్ ఈస్ దట్ వన్ హ్యాబిట్ దట్ యు నీడ్ టు బ్రేక్? ప్రతి ఆదివారం ఉదయం నా యొక్క సెల్కి, నా మొబైల్ ఫోన్కి ఒక రిపోర్ట్ వస్తుంది. నా స్క్రీన్ టైం రిపోర్ట్. దాని స్క్రీన్ టైం రిపోర్ట్ నాకు తెలిసి చాలామందికి వస్తూ ఉంటుంది. నాకు ఆదివారం వస్తుంది. మరి అది సెట్టింగ్ అలా పెట్టుకున్నానో ఏంటో నాకు తెలియదు, కానీ ఆదివారం వస్తుంది. ఆ ఆదివారం వచ్చే రిపోర్టు నాకు ఏమొస్తుంది? యూజువల్గా వచ్చేటువంటి రిపోర్ట్ ఏంటంటే 2 గంటల 39, ఈరోజు 2 గంటల 39 నిమిషాలు నేను ఒక్క రోజులో 2 గంటల 39 నిమిషాలు నా ఫోన్ మీద గడుపుతున్నానంట. ఎన్ని గంటలండి? 2 గంటల 39 నిమిషాలు. మరి ఈ 2 గంటల 39 నిమిషాలు అంటే చాలా ఎక్కువ. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ 10% ఆఫ్ మై డే. 24 గంటలు 2 గంటల 40 నిమిషాల కన్నా ఆల్మోస్ట్ 2 గంటల 40 నిమిషాలు. అంటే దాని అర్థం ఏంటంటే నేను నా ఫోన్ మీద ఎంత టైం అయితే స్పెండ్ చేయాలనుకుంటున్నానో నేను స్పెండ్ చేద్దాం అనుకున్న టైం కన్నా ఎక్కువ స్పెండ్ చేస్తున్నాను. కానీ ఒక రీసెర్చ్ చేశాను నేను. ఏమనంటే ఆ రీసెర్చ్, మన భారతీయులు అంటే ఎవరు? మనమే 4 గంటల 30 నిమిషాలు కనీసం ఒక్క రోజులో మన యొక్క ఫోన్ మీద స్పెండ్ చేస్తున్నామంట. 4 hours 30 minutes. 4 hours 30 minutes. చైనా వాళ్ళని దాటేసాము, అమెరికా వాళ్ళని కూడా దాటేసాము. చైనా వాళ్ళు 4 గంటలు స్పెండ్ చేస్తున్నారట. అమెరికా వాళ్ళు 3 గంటల 40 నిమిషాలు స్పెండ్ చేస్తున్నారట. మనము వాళ్ళందరినీ బీట్అవుట్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు మీకు నా సంగతి తెలియదండి అని. నేను యావరేజ్గా మాట్లాడుతున్నానండి, మీరు ఇంకా ఎక్కువ స్పెండ్ చేయొచ్చు, నాకు తెలియదు. బట్ నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను ఇంత టైం స్పెండ్ చేస్తున్నాను కదా, ఎందుకు ఇంత టైం వృధా చేసుకోవడం అని చెప్పి నేను అదే రిపోర్ట్కి వెళ్ళి నేను ఏ యాప్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నానో నేను చూస్తే ఏ యాప్ తెలుసండి? స్నాప్చాట్ అనే ఒక దిక్కుమల యాప్. ఆ స్నాప్చాట్ మీద 2 గంటల 39 నిమిషాల్లో 2 గంటలు నేను స్నాప్చాట్ మీద స్పెండ్ చేస్తున్నానంట. నేను స్నాప్చాట్ ఎందుకు పెట్టుకున్నానో తెలుసా? ఫస్ట్లో మంచి ఉద్దేశం ఏంటది? మన చర్చ్ ఫోటోలు, వీడియోలు అన్నీ షేర్ చేయొచ్చు, అందరూ చక్కగా చూడొచ్చు, ఈజీగా ఉంటుంది, వెంటనే టక్కని పోస్ట్ చేయొచ్చు కదా అనేటువంటి ఉద్దేశంతో పెట్టుకున్నాను. అది కాస్త నేను పోస్ట్ చేయడమే కాదు కదా, పోస్ట్ చేసిన తర్వాత నా ఫ్రెండ్స్ ఏం పోస్ట్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఏం పోస్ట్ చేస్తున్నారు, వేరే స్టోరీస్ ఏమున్నాయి అనేటువంటి ఆలోచనలో పడిపోయి వెతుక్కుంటూ వెళ్ళిపోయా. నేనేం చేశానంటే ఇక నా వల్ల కాదు అని చెప్పి ఆ యాప్ని డిలీట్ చేసేసాను. ఎందుకు డిలీట్ చేశానంటే 2 గంటల 39 నిమిషాల్లో అట్లీస్ట్ 2 గంటలు సేవ్ చేయాలని. కానీ ఆ యాప్ డిలీట్ చేయడం అంత ఈజీ అవ్వలేదండి. ఆ యాప్ డిలీట్ చేయగానే ఏం మొదలుపెట్టేది తెలుసా? ఇన్స్టాగ్రామ్. It is not easy to overcome a habit which is hindering you from the word of God. దేవుని యొక్క ఆలోచన నుండి దూరపరుస్తున్నటువంటి అలవాటును నువ్వు మానుకోవడం అంత సులభం కాదు. ఎందుకంత సులభం కాదు? నా యొక్క ప్రశ్న ఏంటంటే, మంచి అలవాట్లను ప్రారంభించడం ఎందుకంత కష్టం? మంచి అలవాట్లను ప్రారంభించడం ఎందుకండి అంత కష్టం? ఎందుకంత కష్టం? నా యొక్క రెండవ ప్రశ్న ఏంటంటే, చెడ్డ అలవాట్లను మానుకోవడం ఎందుకంత కష్టం? 2 కష్టాలే. ఒకటి, మంచి అలవాట్లను ప్రారంభించడం కష్టం. రెండవది, చెడ్డ అలవాట్లను ఆపివేయడం కష్టం. నా ప్రియ సహోదరుడా, దానికి కారణం ఏంటంటే, నువ్వు కష్టము ఇప్పుడు పడతావు, మంచి అలవాట్లకి కష్టము ఇప్పుడు పడతావు, ఫలితము తర్వాత వస్తుంది. అవునండి, కష్టము ఇప్పుడు పడతావు, ఫలితము తర్వాత వస్తుంది. ఉదాహరణకి నేను ఆ మధ్యన అంత ఎండాకాలం అని చెప్పి వాకింగ్ పెద్దగా వెళ్ళలే. ఆ వేడి గాల్లో
అంటే ఉదయం 5 గంటలకు కూడా వెళ్ళాను, కానీ అప్పుడు కూడా వేడి గాలుపులు వచ్చాయని చెప్పి ఇంకా ఆపేసా. మళ్ళీ వాతావరణం కొంచెం చల్లబడిన తర్వాత మళ్ళీ వాకింగ్ చేయడానికి వాకింగ్ షూస్ వేసుకున్నాను. మార్నింగ్ లేచాను, వెళ్ళాను, చల్ల గాలిలో వెళ్ళిన అబ్బాయి అంత బాగుంది అనుకున్నాను. కానీ ఇంటికి తిరిగి వచ్చేసరికి బాగా కాలు నొప్పులు. ఇంటికి తిరిగి వచ్చి ఆ యొక్క వెయింగ్ మెషిన్ మీద నా బరువు చెక్ చేసుకుంటే నేను ముందెంత ఉన్నానో తర్వాత కూడా అంతే ఉన్నా. బరువు ఏమైనా మారిపోద్దండి ఒకరోజు వాకింగ్ చేస్తే? మారదు. 2వ రోజు వాకింగ్ చేశాను, 5వ రోజు వాకింగ్ అయ్యింది, 1 నెల రోజులైంది. 1 నెల రోజులు వాకింగ్ చేసిన తర్వాత కొంచెం బరువు తగ్గాను. దాని అర్థం ఏంటంటే మంచి అలవాటులకు ఫలితము తర్వాత వస్తుంది, కానీ కష్టము ఇప్పుడు పడాలి. మరి ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఏంటదంటే, చెడ్డ అలవాట్లను మానుకోవడం ఎందుకంత కష్టం? ఎందుకంత కష్టం అంటే, చెడ్డ అలవాట్లు మానుకోవడం ఫలితం ఇప్పుడు వస్తుంది, కష్టం తర్వాత వస్తుంది. ఫలితం ఇప్పుడు వస్తుంది, కష్టం తర్వాత వస్తుంది. ఉదాహరణకి ఐస్ క్రీమ్, ఆహా నోట్లో పెట్టుకోగానే ఎంత బాగుంది అని అనిపిస్తుంది, కానీ మన లిప్స్ మీద ఇప్పుడు ఉంటుంది, కానీ మన హిప్స్ మీద ఫర్ ఎవర్ ఉంటుంది. అర్థమైందండి? ఇట్ ఈస్ టెంపరరీ ఆన్ యువర్ లిప్స్ బట్ ఫర్ ఎవర్ ఆన్ యువర్ హిప్స్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు అనుభూతి చాలా బాగుంటుంది, అబ్బా ఐస్ క్రీమ్ ఎంత బాగుందండి అని అనిపిస్తుంది, కానీ దాని వలన వచ్చేటువంటి నష్టం ఏంటంటే ఆ యొక్క డయాబెటీస్ తర్వాత వస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, అదే రీతిగా నేను ఇంకా స్నాప్చాట్లో ఉండకూడదు అని నేను నిర్ణయం తీసుకొని స్నాప్చాట్ని డిలీట్ చేసేసాను. ఇన్స్టాగ్రామ్ యొక్క వాడకం కూడా చాలా తగ్గించేశాను. ఇప్పుడు నేను ఫోన్ మీద ఎంతసేపు గడుపుతున్నానంటే 39 నిమిషాలు మాత్రమే. 39 నిమిషాలు మాత్రమే. మంచి అలవాట్లను నువ్వు అలవాటు చేసుకోవడం ఇప్పుడు కష్టం, కానీ దాని యొక్క ఫలితము తర్వాత వస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, సాధారణంగా ఈ యొక్క యావరేజ్ పర్సన్ ఎన్ని గంటలు స్పెండ్ చేస్తాడని చెప్పానండి ఫోన్ మీద? 4.5 గంటలు. ఎన్ని గంటలు? 4.5 గంటలు మనం తీసుకున్నట్లయితే ఒక సంవత్సరం పాటు 4.5 గంటలు మనం లెక్కేస్తే 1620 అవర్స్, అంటే 1620 గంటలు. కరెక్టే చెప్తున్నాను నేను? 1620 గంటలు, 1620 గంటలు ఒక సంవత్సరంలో స్పెండ్ చేస్తున్నాం. తక్కువే కదండి అని అనిపిస్తుంది, తక్కువే, పర్వాలేదు. కానీ ఒక్క సంవత్సరంలో మనం 1620 గంటలు స్పెండ్ చేస్తున్నామంటే 60 సంవత్సరాలే బ్రతుకుదాం అనుకుందాం మనం ఫోన్తో. 60 సంవత్సరాలు లెక్కేస్తే 60 సంవత్సరాలు ఇంటూ 1620 వేస్తే 97,200 గంటలు వస్తున్నాయి. 97,200 అవర్స్. మరి 97,200 అవర్స్ని మనము 24 అవర్స్తో డివైడ్ చేస్తే 4050 డేస్ వస్తున్నాయి. 4050 డేస్. 4050 డేస్ అంటే ఎన్ని ఇయర్స్ తెలుసండి? 11.5 ఇయర్స్. ఎన్ని ఇయర్స్? 11.5 సంవత్సరాలు. అంటే నువ్వు 60 సంవత్సరాలు బ్రతికితే 20% ఆఫ్ యువర్ లైఫ్ ఎలా గడిపావో తెలుసు? ఫోన్ చూస్తూ. ఫోన్ చూస్తూ 20% నీ జీవితాన్ని ఫోన్ చూస్తూ గడిపేశావు. నేను ఆ యొక్క అలవాటుని ఎలా మార్చుకున్నానంటే నన్ను నేను ప్రశ్నించుకున్నాను. నేను దైవజనుడిగా ఆన్లైన్లో నేను కనబడాలా, లేకపోతే నా చుట్టూ ఉండేటువంటి మనుషులతో నేను ఒక మంచి దైవజనుడిగా ఉండాలా అనేటువంటి ప్రశ్నను నేను ప్రశ్నించుకున్నాను. అప్పుడు దానికి సమాధానం ఏంటో తెలుసా? ఎవరెవరో ఉంటారు ఆన్లైన్, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు, కానీ నీ చుట్టూ ఉండేటువంటి మనుషులు నీ స్వంత వారు. వారికి నువ్వు దైవజనుడిగా మంచిగా ఉంటే చాలు అనేటువంటి సమాధానం నాలో నుండి వచ్చింది. వెంటనే నా యొక్క అలవాట్లను మార్చుకున్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎవరి వలె ఉండాలని ఆశపడుతున్నావు? నువ్వు ఎవరిలాగా మార్చబడాలని ఆశపడుతున్నావు? ఆ యొక్క ఆపాల్సినటువంటి ఆ యొక్క ఒక్క అలవాటు, చెడ్డ అలవాటు ఏమై ఉంది, అది ఎలాగ మార్చుకోవాలి అనే ప్రశ్నను నన్ను అడిగితే, అవి సూచన ఇచ్చే సంకేతాన్ని నువ్వు తీసివేయాలి. సూచన ఇచ్చే సంకేతాన్ని నువ్వు తీసివేయాలి.
అంటే ఏంటండి ఆ సంకేతం అంటే, మనకి ఫోన్కి మెసేజ్ వచ్చిందని నీకు ఎలా తెలుస్తుంది? టింగ్ అని ఒక మెసేజ్ టోన్ వస్తుంది. వెంటనే ఏం చేస్తావు? జేబులో ఉన్న ఫోన్ని తీసి చూస్తావు. ఎందుకు? మెసేజ్ వచ్చినటువంటి నోటిఫికేషన్ నీకు వచ్చింది కనుక. నోటిఫికేషన్నే తెలుగులో సంకేతం అంటాం. ఏం చేయాలంటే ఆ యొక్క సంకేతాన్ని నువ్వు ఆపివేయాలి. హౌ డు యు బ్రేక్ యువర్ బ్యాడ్ హ్యాబిట్? యు స్టార్ట్ బై రిమూవింగ్ ద క్యూ. ఆ యొక్క సంకేతం ఇచ్చేటువంటి ఆ యొక్క చెడ్డ అలవాటును నువ్వు ఆపివేయాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇదే మాటని మనము సామెతల గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాము. ఇలా ఉంటుంది: భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గమున నడువకుము. భక్తిహీనుల త్రోవన చేరకుము, చేరొద్దు భక్తిహీనుల త్రోవను. అంటే దుష్టుల మార్గమున నడువకుము. మరి 15 చూడండి: దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. దాని నుండి ఏం చేయాలండి? తప్పించుకొని తిరగాలంట. ఏం చేయాలి? నా ప్రియ సహోదరి సహోదరుడా, దాని అర్థం ఏంటంటే వస్తున్నటువంటి ఆ యొక్క నోటిఫికేషన్ని ఆపివేయాలి. మీకు ఒక విషయం తెలుసా? నా ఫోన్లో ఇన్స్టాగ్రామ్ ఉంది, కానీ ఆ ఇన్స్టాగ్రామ్కి నోటిఫికేషన్స్ రావు. అలాగా నా యొక్క యాప్ యూసేజ్ నేను తగ్గించేసాను. నాకు ఎప్పుడైనా గుర్తొస్తే అప్పుడే మాత్రమే ఓపెన్ చేసి మెసేజ్లు ఏమైనా వచ్చాయా, కమెంట్స్ ఏమొచ్చాయి, ఏంటి సంగతి అనేది చూసి 2 నిమిషాల్లో మళ్ళీ దాన్ని ఆపేస్తున్నా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది: నీ యొక్క పాదములు ఆ మార్గమునే పెట్టొద్దంట, నువ్వు తప్పించుకొని తిరగమంటున్నాడు. ఎందుకంటే నీ యొక్క మార్గములో నువ్వు కొనసాగాలి గనుక. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందంటే, నీవు ఏ సంకేతమైతే నిన్ను ఆ యొక్క స్పందించేలాగా చేస్తుందో ఆ యొక్క సంకేతం నుండి నిన్ను నువ్వు దూరపరచుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకో తెలుసా? ఆ యొక్క సంకేతము నీలో ఆ యొక్క ఆకలిని పుట్టిస్తుంది. ఏమంటే నిజం చెప్పండి, ఒకవేళ ఆ యొక్క సౌండ్ రాకపోతే నువ్వు నీ ఫోన్ని చూస్తావా? చూడవు. అంటే ఆ యొక్క సౌండ్ రాగానే, ఆ యొక్క సంకేతం వినపడగానే నువ్వు వెంటనే నీలో ఆ యొక్క కోరిక, ఆ యొక్క ఆకలి పుడుతుంది. ఆ యొక్క కోరిక ఏం చేస్తుందంటే నిన్ను స్పందించేలాగా చేస్తుంది. ఆ యొక్క కోరిక నిన్ను రెస్పాండ్ అయ్యేలా చేస్తుంది. ఆ యొక్క రెస్పాన్స్ ఏం చేస్తుందంటే నీకు తగినటువంటి రివార్డ్ని ఇస్తుంది. నీకు తగినటువంటి రివార్డ్ని ఇస్తుంది. అది ఏం చేస్తుందంటే మరలా నీకు ఆ యొక్క సంకేతం కొరకు నిన్ను క్రేవ్ చేసేలాగా చేస్తుంది. ఉదాహరణకి మన మధ్యన ఉన్నటువంటి ఒక బ్రదర్కి ఒకసారి ఒక మెసేజ్ వచ్చింది జొమాటో నుండి. ఏమన్నా తెలుసా? డియర్ జానీ, మీరు మా నుండి బిర్యానీ ఆర్డర్ చేసి చాలా కాలం అయింది, ఒక మంచి బిర్యానీ తినాలనుందా అని వచ్చింది. ఆ యొక్క సంకేతం రాగానే ఎలా స్పందిస్తాం? అబ్బే వద్దండి అనుకుంటామా? లేదు. ఆహా, దేవుడే ఈ యొక్క సంకేతాన్ని పంపించాడు, ఈ చల్లని వెదర్లో మంచి వేడి వేడి బిర్యానీ కారంగా తింటే ఎంత బాగుంటుంది అనేటువంటి ఆలోచన నీలో పడుతుంది. వెంటనే బిర్యానీ ఆర్డర్ పెడతాం, 10 నిమిషాల్లో ఇంటికి వస్తాడు, ప్యాకెట్ ఓపెన్ చేస్తాం, నోట్లో వేసుకుంటాము, ఎక్కడికి వెళ్ళిపోదు, ఎక్కడే ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, 5 కామన్ క్యూస్, 5 సాధారణమైనటువంటి 5 సంకేతాలని నేను ఒక రీసెర్చ్ చేసి రాశాను. ఏంటి ఆ యొక్క సంకేతాలంటే, మొట్టమొదటిది స్థలాలు, ప్లేసెస్. మొట్టమొదటి సంకేతము స్థలములు. అది ఏంటంటే నువ్వు కొన్ని స్థలాలకు వెళ్తే ఒక రకంగా స్పందించాలని చెప్పి కోరిక పడుతూ ఉంటుంది. ఈ మధ్యన కొంతమంది కుర్రోళ్ళు ఒక స్థలానికి వెళ్ళారనమాట. ఆ స్థలానికి వెళ్తే వారు ఎంతగా విర్రవీగారంటే ఆ సినిమా హీరోని చూసి కేకలు, డ్యాన్సులు మామూలుగా లేదండి. ఆ యొక్క వీడియో చూపించాలని చెప్పి ఆశపడ్డాను, కానీ మర్చిపోయాను, లేకపోతే భలే ఉంది అసలు. అంటే కొన్ని స్థలాలు మనల్ని కొన్ని ప్రవర్తనలు ప్రేరేపిస్తూ ఉంటాయి అన్నమాట, మనలో కొన్ని కోరికల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. రెండవ సంకేతం ఏంటంటే సాధారణమైనటువంటిది సమయములు.
టైమ్స్. అంటే నీవు కొన్ని సమయాల్లో కొన్ని క్రియలు చేస్తూ ఉంటావు, కొన్ని సమయాల్లో కొన్ని క్రియలు చేస్తూ ఉంటావు. మూడవది మానసిక స్థితులు, మూడ్స్, మానసిక స్థితులు. ఈ యొక్క మానసిక స్థితుల్లో నువ్వు చాలా వల్నరబుల్గా ఉంటావు, చాలా లొంగిపోయేటువంటి పరిస్థితుల్లో ఉంటావు. ఆ యొక్క ఉదాహరణకి కోపము అనేటువంటిది ఒక మానసిక పరిస్థితి. ఆ యొక్క కోపంగా ఉన్నప్పుడు యు ఆర్ రియలీ వల్నరబుల్. నువ్వు చాలా లొంగిపోయేటువంటి, నీ యొక్క గాడ్ని దించేసేటువంటి పరిస్థితిలో ఉంటావు. అందుకే కోపము ఊరికినే కోపపడటం మంచిది కాదు. నీ మీద నువ్వు కోపపడడం అంటే నీ యొక్క పరిస్థితిని మార్చుకునే కోపము మంచిది, కానీ నువ్వు ఊరికినే కోపపడటం మంచిది కాదు. నాలుగవది ఏంటంటే క్షణాలు, మోమెంట్స్, క్షణాలు. కొన్ని క్షణాల్లో నువ్వు చాలా బలహీనంగా ఉంటావు, కొన్ని క్షణాల్లో నువ్వు చాలా బలహీనంగా ఉంటావు. ఐదవది ఏంటంటే మనుషులు. ఐదవ సంకేతం ఏంటంటే మనుషులు. కొంతమంది దగ్గర మనం ఒక రకంగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఉదాహరణకి ఆఫీసులో ఒక అబ్బాయి అయితే అబ్బాయి దగ్గర మామూలుగానే ఉంటాడు. అదే అమ్మాయి వచ్చిందంటే వెంటనే ప్రవర్తన మారిపోద్ది. ఎందుకంటే కొంతమంది మనుషుల దగ్గర మనం ఒక రాగా ప్రవర్తిస్తూ ఉంటాం. మొట్టమొదటిది స్థలముల గురించి ఒకసారి నేను చెప్తాను. స్థలములు మనకి ఇంకా అర్థం కావాలంటే, నువ్వు ఒక జిమ్కి వెళ్ళి బాగా తింటావా? కొన్ని జిమ్స్లో ఇప్పుడు రెస్టారెంట్లు కూడా పెడుతున్నారు. అక్కడ బాగా తినం, మనం చాలా స్ట్రిక్ట్ డైట్ మెయింటైన్ చేస్తాం, క్యాలరీస్ అన్ని కౌంట్ చేసుకుంటాం, జాగ్రత్తగా తింటాం. మనం ఓవర్ ఈటింగ్ ఎక్కడ చేస్తాం? ఏబీస్లో చేస్తాం, బార్బిక్యూ నేషన్లో చేస్తాం, లేకపోతే పెద్ద బఫేకి వెళ్తే అక్కడ మనం ఓవర్ యాక్షన్ లాగా ఓవర్ ఈటింగ్ చేస్తూ ఉంటాం. మనం మనము సరి చేసుకుంటూ ఉంటాం. ఏమనంటే, ఓహ్ దేవుడు ఇచ్చినటువంటి ధనము, ఈ యొక్క ధనానికి నేను చాలా చక్కగా న్యాయం చేకూర్చాలి. అందుకే డబల్ డెక్కర్ ప్లేట్లు తయారు చేస్తాం. తెలుసండి డబల్ డెక్కర్ ప్లేట్స్ అంటే కింద ఒక లేయర్ ఉంటుంది బఫేలో, ఆ కింద రైస్ పెట్టి దాని మీద చికెన్ వేసి, దాని మీద బిర్యానీ వేసి, దాని మీద మటన్ కర్రీ వేసి, దాని మీద డబల్ డెక్కర్స్, ట్రిపుల్ డెక్కర్స్, ఇలా రకరకాల డెక్కర్స్ మనం తయారు చేస్తూ ఉంటాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, అంటే ఎందుకు ఇలా ప్రవర్తిస్తామంటే ఆ యొక్క స్థలం బట్టి, ఆ యొక్క స్థలంకు ఉండేటువంటి ఆకర్షణ ఆ రీతిగా ఉంటుంది. ఇంకా మనం చూసినట్లయితే చర్చ్లో ఎవరైనా హై అవుతారా? చర్చ్లో సాధారణంగా అంటే కొంతమంది హై అవుతారు. నాలాంటి వాళ్ళు చర్చ్కి వస్తే బాగా హై అవుతాం దేవుని ఆరాధిస్తూ. కానీ సాధారణంగా అయితే చర్చ్లో హై అవ్వం. ఎక్కడ హై అవుతాం? పార్టీకి వెళ్తే హై అవుతాం, కొన్ని ఈవెంట్స్కి వెళ్తే హై అవుతాం. అంటే స్థలములు నేను చాలా ప్రభావితం చేస్తూ ఉంటాయి. సొలొమోను జొరియా పట్టణంలో ఆయన వేశ్యతో పడుకోలే. సొలొమోను ఎక్కడ పడుకున్నాడంటే వేశ్యతో, గాజాలో. 56,200 అడుగులు తీసుకున్నాడు పాపం చేయడానికి, పూర్తిగా నాశనం అవ్వడానికి. అంటే మనము కొన్ని స్థలాలకు అసలు వెళ్ళకూడదు. కొన్ని స్థలాలకు వెళ్తే మనల్ని బలహీనపరుస్తాయి. కొన్ని స్థలాలు మనకు ఉండేటువంటి ఆ యొక్క బలానంతటిని కూడా తొలగిస్తాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, కొంతమంది అనుకుంటూ ఉంటారు, నేను మంచి బార్కి వెళ్ళి అక్కడ గొప్ప ప్రసంగం చేస్తానని. ఏమవ్వదండి. బార్కి వెళ్ళు, నీకు ఉండేటువంటి అభిషేకం కూడా పూర్తిగా ఎగిరిపోతుంది. నువ్వు కూడా ఇంకా వేరే అభిషేకంలో పడిపోతావు. దేర్ ఆర్ సమ్ ప్లేసెస్ వే యూ షుడెంట్ ఎంటర్. నువ్వు వెళ్ళకూడనటువంటి స్థలాలు కొన్ని ఉంటాయి. నీ యొక్క సువార్తను కూడా అక్కడ కోల్పోతూ ఉంటావు. రెండవది ఏంటంటే కొన్ని సమయాలు మనల్ని బాగా బలహీనపరుస్తూ ఉంటాయి. నువ్వు ఒకవేళ గమనించినట్లయితే నువ్వు కొన్ని తప్పులు కొన్ని సమయాల్లోనే చేస్తావు, కొన్ని తప్పులు కొన్ని సమయాల్లో చేస్తావు. ఉదాహరణకి బైబిల్ చదివే అలవాటు ఉంటే నువ్వు చక్కగా ఉదయం లేచి ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుతావు. ఒకవేళ పోర్నోగ్రఫీకి నువ్వు అలవాటు అయిపోయినట్లయితే నువ్వు ఆ యొక్క పోర్నోగ్రఫీ కూడా కొన్ని సమయాల్లో మాత్రమే నువ్వు తీస్తావు, ప్రతిసారి తీయవు. అంటే సమయాలు కూడా నిన్ను బలహీనపరుస్తూ ఉంటాయి. నువ్వు ఉదయాన్నే వెళ్ళి లేచిన వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోవు కదా. ఆఫీస్కి వెళ్ళే టైము ఒకటి ఉంటుంది, పనిచేసే టైం ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలోనే నువ్వు పని చేయడానికి ఇష్టపడతా ఉంటావు. ఈ యొక్క బలహీనమైనటువంటి ప్రాంతాలను, బలహీనమైనటువంటి సమయాలను మనం అర్థం చేసుకోవాలంటే నేను కొన్ని పదాలు రాశాను, అవి మనకు చాలా బలహీనపరుస్తూ ఉంటాయి. వాటిని మనం అధిగమిస్తే మనం బలమైనటువంటి వారుగా అవుతాం. మొట్టమొదటిది ఆకలి. కొంతమందికి ఆకలి వేస్తే కోపం వస్తుంది.
ఆకలి వేస్తే వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. అది మనల్ని బలహీనపరిచేటువంటిది. రెండవది కోపం. కొంతమంది కోపము ఊరికనే పడిపోతూ ఉంటారు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, కోపము మంచిది కాదు. తన కోపమే తనకు శత్రువు. మూడవది ఏంటంటే ఒంటరితనము మనల్ని బలహీనపరుస్తూ ఉంటుంది. ఒంటరిగా ఉండటము మంచిది కాదు. నాలుగవది గుర్తుపెట్టుకోండి, నేను చెప్పింది ఒంటరితనం అని, ఏకాంతం కాదు. ఏకాంతానికి ఒంటరితనానికి చాలా వ్యత్యాసం ఉంది. నాలుగవది అలసట. అలసిపోయినప్పుడు నువ్వు చాలా బలహీనమైనటువంటి పరిస్థితిలో ఉంటావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఆ కోపంగా ఉన్నప్పుడు బలహీనపరచబడతావు, ఆకలిగా ఉన్నప్పుడు బలహీనపరచబడతావు, ఒంటరిగా ఉన్నప్పుడు రాత్రులు బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉంటావు. అప్పుడే రకరకాల యాప్స్ తీస్తావు, రకరకాల దృశ్యాలు చూస్తావు. నువ్వు అలసిపోయినప్పుడు నువ్వు బలహీనపరచబడి ఉంటావు. సాధారణంగా భార్యకి భర్తకి మధ్యన గొడవ ఎప్పుడు వస్తుందో తెలుసా? వారు అలసిపోయినప్పుడు ఒక మాట అంటే ఇంకొక మాట వెంటనే మన నోటుకు వచ్చేస్తూ ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నువ్వు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయావు అనుకోండి, నువ్వు కామ్ చేసుకోవడానికి ఏం చేస్తావో తెలుసా? నేనైతే ఏం చేసేవాడిని అంటే చాక్లెట్టో లేకపోతే ఐస్ క్రీమ్ కొనుక్కొని తినేవాడిని. ఎందుకంటే అవి మన యొక్క మూడ్స్ని మారుస్తూ ఉంటాయి. అందుకే బలహీనంగా ఉండేటువంటి సమయాల్లో మనము చాలా వల్నరబుల్గా ఉంటాం. అంటే ఆ యొక్క పరిస్థితులు మనల్ని వల్నరబుల్ చేస్తాయి, బలహీనపరుస్తూ ఉంటాయి. కొన్ని సమయాలు మనల్ని బలహీనపరుస్తూ ఉంటాయి. ఆ సమయాల్లో నువ్వు బలపరుచుకోవాలి. ఆ యొక్క క్షణాలకు నువ్వు లొంగొద్దు. ఆ క్షణాలలో నీ యొక్క వాతావరణాన్ని మార్చుకోవాలి. నీవు బలహీనంగా ఉండేటువంటి సమయంలో నేనైతే ఏం చేస్తానో తెలుసా? వెంటనే నా యొక్క గదిని ప్రార్థనా గదిగా మార్చేస్తాను. మంచి ఆరాధన పాటలు పెట్టుకుంటాను. నా యొక్క మనసులో వచ్చేటువంటి ఆలోచనల్ని నేను వేరే మార్గంలోకి నేను తప్పిస్తూ ఉంటాను. ఎందుకంటే నీకు వచ్చేటువంటి ఆ యొక్క ఒక్క చెడు ఆలోచనతోనే ప్రతిదీ ప్రారంభమవుతుంది. ఆఖరిది నేను ఈరోజు మాట్లాడాలనుకుంటుంది ఏంటంటే మనుషులు మనల్ని చాలా ప్రభావితం చేస్తూ ఉంటారు. నువ్వు ఎవరితో అయితే ఎక్కువ ఉంటావో నీ అలవాటులు వారి అలవాటుల వలె మార్చివేయబడతాయి. నువ్వు ఎవరితో అయితే ఎక్కువగా ఉంటావో నీ అలవాటులు వారి అలవాట్ల వలె మార్చివేయబడతాయి. ఉదాహరణకి ఒక స్టేట్మెంట్ నేను ఇస్తాను, జాగ్రత్తగా వినండి. ఈ యొక్క స్టేట్మెంటు చాలా చిన్నదే, కానీ దీని వెనక చాలా పెద్ద చరిత్ర ఉంది. 32 సంవత్సరాలు 12,000 మంది పైన చేసినటువంటి రీసెర్చ్ తర్వాత ఈ యొక్క స్టేట్మెంట్ తయారు చేయబడింది. ఏంటా స్టేట్మెంట్ అంటే, నువ్వు ఎవరితోనైతే సహవాసం చేస్తావో నువ్వు వారి వలె మార్చివేయబడతావు. నువ్వు ఎవరితో అయితే ఎక్కువ సహవాసం చేస్తావో నువ్వు వారి వలె మార్చివేయబడ్డానికి 57% ఛాన్సెస్ ఉన్నాయి. 57% ఛాన్సెస్ ఆర్ హై దట్ యు బికమ్ లైక్ యువర్ ఫ్రెండ్. ఏంటదంటే ఈ యొక్క రీసెర్చ్ 32 years చేశారు. 12,000 మందిని 32 years ట్రాక్ చేశారు వారు ఎలా మార్చివేయబడుతున్నారని. వారు తెలుసుకున్నటువంటిది ఏంటంటే, వారిలో ఒక ఫ్రెండ్ కానీ బాగా లావుగా ఉంటే ఆ గుంపంతా కూడా ఓవర్ వెయిట్ అయిపోయేటువంటి ఛాన్సులు ఎక్కువ. ఇదే లావుగా ఉండేటువంటి వ్యక్తి కానీ ఒకవేళ సన్నపరచబడినట్లయితే, కొంచెం వెయిట్ కానీ లూజ్ అయినట్లయితే, తన ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఆ ఫ్రెండ్స్ ఈయన ఎంత సమయంలో అయితే సన్నబడ్డాడో దాంట్లో 3వ సమయంలో వారు సన్నబడబోతారు. 1/3 ఆఫ్ ద టైం. అందుకే మన తెలుగులో ఒక సామెత ఉంటుంది, 6 నెలలు ఒకరితో ఒకరు సహవాసం చేస్తే వారు వీరవుతారు. నా ప్రశ్న ఏంటంటే, ఈరోజు నీ సహవాసము ఎవరితో ఉంది? విత్ హూమ్ ఆర్ యూ అసోసియేటింగ్? నీ యొక్క సహవాసము ఎవరితో ఉంది? రీసెర్చ్ చెప్పింది, స్టడీస్ చెప్పింది, కానీ దేవుని యొక్క వాక్యము ఈ యొక్క మాట ఎప్పుడో చెప్పింది. రాజకీయ నాయకుడు, రాజు అయినటువంటి వ్యక్తి, గొప్ప జ్ఞానవంతుడు ఈ మాట చెప్పాడు. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనము.
జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గల వాడగును. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానుల వలె ఉంటాడట. రెండవది చూడండి, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. ఈరోజు నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఈరోజు నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? నీవు ఒకవేళ ఒక గుంపుతో నువ్వు కలిసి నీవు చేయకూడనటువంటి పనులు చేస్తున్నావంటే దాని అర్థము నీవు ఆ యొక్క గుంపును మార్చుకుంటే మంచిది. ఇఫ్ యు ఆర్ మీటింగ్ సర్టన్ పీపుల్ and you are doing certain things which you shouldn't do, it's time for you to change that group. నా ప్రియ సహోదరి సహోదరుడా, చాలా ప్రాముఖ్యము. మరి ఎలా మార్చుకోగలనంటే 2 సొల్యూషన్స్ దానికి. మొట్టమొదటిది ఏంటంటే, సూచనలు ఇచ్చే ఆ సంకేతాన్ని తిరిగి రాయాలి. సూచనలు ఇచ్చే ఆ సంకేతాన్ని తిరిగి రాయాలి. దాని అర్థం ఏంటంటే, వచ్చేటువంటి ఒకవేళ ఆ యొక్క నోటిఫికేషన్ వస్తున్నట్లయితే ఆ యొక్క సౌండ్ని నువ్వు వేరేగా అర్థం చేసుకోవాలి. యూ నీడ్ టు స్టాప్ హ్యాంగింగ్ అవుట్ విత్ ద పీపుల్ దట్ ఈస్ హర్టింగ్ యూ ద మోస్ట్. నిన్ను ఎవరైతే బాధిస్తున్నారో, నిన్ను ఎవరైతే ఆ యొక్క పనులు చేసేలాగా ప్రేరేపిస్తున్నారో వారి నుండి నువ్వు దూరపరచబడాలి. రెండవది ఏంటంటే, క్రియలకు ఆంతర్యము కలిగించాలి. ఆ యొక్క క్రియను జరగకుండా, ఆ యొక్క క్రియ జరగకుండా ఆ యొక్క క్రియకు నువ్వు ఆంతర్యము కలిగించాలి. యూ నీడ్ టు ఇంటరప్ట్ ది యాక్షన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ ఉదయాన్నే లేచి ఈరోజు నేను ఫస్ట్ క్లాస్ అండి, ఈరోజు అదిరిపోయేలాగా నేను పని చేయాలి, నా డే ఫుల్ ప్రొడక్టివ్గా ఉండాలని చెప్పి నువ్వు ఆశించినట్లయితే, పడుకున్నప్పుడు అలారం రింగ్ అవుద్ది కదా ఉదయం, ఆ యొక్క అలారము మోగుతున్న ప్రతిసారి స్నూజ్ బటన్ కొడితే ప్రొడక్టివ్ డే అవుతుందా? అవ్వదు. ఏమంటే అసలు అలారంకి స్నూజ్ బటన్ కనిపెట్టినోడు ఎవడో కానీ మహానుభావుడు అండి. అంటే అసలు అలారం పెట్టుకుందే లేవడానికి, స్నూజ్ బటన్ ఉంది పడుకోవడానికి. ఇంకో విషయం చెప్పండి మీకు, నేను ఈ మధ్యనే చూస్తున్నాను, నాకు ఒకే ఒక రోజు అలారం ఉంటుంది, ఆదివారం ఒకరోజు 4:30కి ఉంటుంది. తక్కిన రోజులంతా నేను ఆటోమేటిక్గా 5-5:30కి లేచిపోతా. ఆ అలారంలో ఈ మధ్యన ఒక అప్డేట్ వచ్చింది నా ఫోన్కి. ఏంటో తెలుసా? స్టాప్ బటన్ చిన్నది, స్నూజ్ బటన్ పెద్దది. అంటే ఆ సిస్టమ్ మనల్ని ఇంకా బద్ధకస్తులుగా తయారు చేయడానికే ప్రేరేపిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క ఒకవేళ పాస్టర్ గారు నా స్నూజ్ బటన్ నొక్కకుండా పడుకోలేకపోతున్నానండి, నా వల్ల కావట్లేదని చెప్పి నువ్వు అనుకున్నట్లయితే నీకు ఒక చిన్న సలహా. పాటిస్తావో లేదు నీ ఇష్టం, సలహా మాత్రం ఇస్తా. ఏంటో తెలుసా? నీ ఫోన్ని వేరే గదిలో పెట్టు, ఫుల్ సౌండ్లో పెట్టు, అలారం రింగ్ అవుద్ది. అప్పుడు నువ్వు అలారం ఆపడానికి ఎక్కడికి వెళ్ళాలి? పక్క గదికి వెళ్ళాలి. నువ్వు లేచి ఆ ఫోన్ని ఆపడానికో లేకపోతే స్నూజ్ బటన్ నొక్కడానికైనా లేచేసరికి నీ నిద్ర పోద్దా లేదా? పోద్ది. అందుకే పక్క గదిలో పెట్టి నీ ఫోన్ని. పాస్టర్ గారు నా ప్రాబ్లము లేవడం కాదండి, నా ప్రాబ్లము నేను స్విగ్గీలో జొమాటోలో ఆర్డర్ ఇవ్వకుండా ఉండలేకపోతున్నానండి, నా వల్ల కావట్లేదు, నాకు ఆలోచన వచ్చిన వెంటనే టక్కన పెట్టేయాలనిపిస్తుంది అంటే నువ్వేం చేయాలో తెలుసా? నీ యొక్క బ్యాంకింగ్ పాస్వర్డ్ ఉంటుంది కదా, ఓటీపీ వచ్చే మొబైల్ నెంబరు, ఆ మొబైల్ నెంబరు నీ భార్యది ఇచ్చేయాలి. అప్పుడు నువ్వు స్విగ్గీలో ఆర్డర్ పెట్టిన వెంటనే ఓటీపీ ఎవరికి వస్తుంది? నీ భార్యకు వస్తుంది, లేకపోతే మీ భర్తకు వస్తుంది. వెంటనే ఆవిడకి ఓటీపీ వచ్చిన వెంటనే ఆమె అడుగుతుంది, ఏం ఆర్డర్ పెడతావు? బిర్యానీ. నేను చేసి పెడతానులే అంటది. హల్లెలూయా. యు నీడ్ టు బి క్రియేటివ్ ఆన్ హౌ టు ఇంటరప్ట్ ది యాక్షన్. ఆ యొక్క క్రియలు జరగకుండా ఎలాగా నేను ఆపివేయాలి అనేటువంటి ఆలోచనను నువ్వు కొంచెం బలంగా ఆలోచించడం ప్రారంభించాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఒకవేళ ఇంకా సీరియస్ ఇష్యూస్ ఉన్నాయండి, నేను పోర్నోగ్రఫీ నుండి దూరంగా ఉండాలనుకుంటున్నాను, కానీ పోర్నోగ్రఫీ నుండి నేను దూరపరచుకోలేకపోతున్నాను అంటే దానికి ఇంకొక క్రియేటివ్ సొల్యూషన్ ఏంటంటే,
నీ ఫోన్లో సెట్టింగ్స్ ఉంటాయి. అడల్ట్ కంటెంట్ని అలౌ చేయకుండా సెట్టింగ్స్ ఉంటాయి. ఒకసారి చూడు, యూట్యూబ్లో దొరుకుతుంది. ఆ సెట్టింగ్స్ని యాక్టివేట్ చేసుకో. అలౌ నో 18+ కంటెంట్ ఆన్ మై ఫోన్ అనేటువంటి ఒక బటన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకో. ఇంకా లోపలికి వెళ్తే నువ్వు యాప్ స్టోర్లో లేకపోతే ఆండ్రాయిడ్ స్టోర్లో, ప్లే స్టోర్లో డౌన్లోడబుల్ కంటెంట్లో కూడా డోంట్ అలౌ ఎనీథింగ్ విచ్ ఇస్ అడల్ట్ అనేటువంటిది టిక్ చేసి పెట్టు. అసలు నీకు ఆ ఫొటోస్ కనబడవు, ఆ వీడియోస్ కనబడవు, అసలు దాని జోలుకే నువ్వు వెళ్ళవు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నిన్ను నువ్వు ఇంకా కంట్రోల్ చేసుకోలేకపోతున్నావా? ఇంకా నిన్ను నువ్వు అదుపు చేసుకోలేకపోతున్నావా? నువ్వేం చేయాలంటే ఆ యొక్క పోర్నోగ్రఫీ చూసేటువంటి ఆ యొక్క స్మార్ట్ ఫోన్ని నువ్వు విసిరేసి ఒక డంబ్ ఫోన్ కొనుక్కోవాలి. స్మార్ట్ ఫోన్ని ఆపివేసి ఒక డంబ్ ఫోన్ని కొనుక్కో. ఫోన్ కాల్స్ మాత్రమే వచ్చే ఫోన్ కొనుక్కో. బట్ యూ సీరియస్లీ నీడ్ టు హ్యావ్ అన్ ఇంటరప్షన్ ఇన్ యువర్ యాక్షన్. ఆ యొక్క క్రియలో ఒక గొప్ప మార్పు రావాల్సినటువంటి సమయము ఆసన్నమైంది. ఎందుకు ఆ యొక్క సంకేతాన్ని తీసివేయాలి? ఎందుకు ఆ యొక్క క్యూని నేను తీసివేయాలంటే, ఆ యొక్క క్యూని ఎందుకు తీసివేయాలంటే, ఒకరోజు వస్తుంది, కొంత సమయం తర్వాత వస్తుంది. నువ్వు వల్నరబుల్గా ఉండేటువంటి సమయము, నువ్వు బలహీనంగా ఉండేటువంటి క్షణము, నువ్వు బలహీనంగా ఉండేటువంటి ఆ యొక్క మూడ్ వస్తుంది. ఆ సమయంలో నువ్వు దానికి లొంగకుండా నీ యొక్క బలహీనతను నీవు బలముగా మార్చుకునే సమయము ఆసన్నమవుతుంది. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఖచ్చితంగా గెలవగలిగే యుద్ధాన్ని రేపు చూద్దాంలే అని ఎందుకు వాయిదా వేయాలి? ఈరోజు ఖచ్చితంగా దాన్ని నువ్వు గెలవగలవు. వన్స్ యూ రిమూవ్ ద నోటిఫికేషన్, వన్స్ యూ ఇంటరప్ట్ ది యాక్షన్, దాన్ని నువ్వు ఈరోజే గెలిచినట్టు. దానిని రేపు చూద్దాంలే, ఆ యొక్క పని వచ్చినప్పుడు చూద్దాంలే అని దాన్ని ఎందుకు నువ్వు వాయిదా వేయాలనుకుంటున్నావు? నువ్వు కొన్ని వ్యసనాలకి అలవాటు అయి ఉన్నావేమో. మేబీ యూఆర్ ఎడిక్టెడ్ టు గ్యాంబ్లింగ్, లేకపోతే పోర్నోగ్రఫీకి ఎడిక్ట్ అయి ఉన్నావేమో, లేకపోతే మందుకి అలవాటు అయిపోయి ఉన్నావేమో, ఆల్కహాల్కి అలవాటు అయిపోయి ఉన్నావేమో, లేకపోతే సిగరెట్లు తాకుండా ఉండలేకపోతున్నావేమో, లేకపోతే డ్రగ్స్ వాడకుండా ఉండలేకపోతున్నావేమో, లేకపోతే నీ యొక్క ఎడిక్షన్ వేరేగా ఉందేమో, లైంగికమైనటువంటి ఎడిక్షన్ ఉందేమో, సెక్షువల్ ఎడిక్షన్ నీవు కలిగి ఉన్నావేమో. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ వ్యసనమైనా, ఏ ఎడిక్షన్ అయినా సరే, నీవు కానీ ఆ యొక్క సంకేతాన్ని, ఆ యొక్క క్యూని నువ్వు కానీ తీయగలిగితే, ఆ యొక్క క్యూని తీసి నువ్వు ఆ యొక్క యాక్షన్ని ఇంటరప్ట్ చేయగలిగినట్లయితే నీ యొక్క క్రియలు మారిపోతాయి, నీ యొక్క అలవాట్లు మారిపోతాయి, నెమ్మదిగా నీ యొక్క ఆలోచన కూడా మారిపోతుంది. ఒక నూతనమైనటువంటి అలవాటును నువ్వు ప్రేరేపిస్తావు, ఒక నూతనమైనటువంటి అలవాటును నీవు ప్రారంభిస్తావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని నీవు సహాయం అడగటము బలహీనత కాదు. సహాయం అడగటము బలహీనత కాదు. సహాయం ఎవరు అడుగుతారో తెలుసా? జ్ఞానవంతులు అడుగుతారు. సహాయం ఎవరు అడుగుతారో తెలుసా? బలమైనటువంటి వాళ్ళుగా నేను మార్చబడాలి అనేటువంటి వారు సహాయాన్ని అడుగుతారు. సహాయాన్ని అడగటానికి భయపడొద్దు. నీవు ఆలోచించిన దానికన్నా ఇంకా ఎక్కువ లోతైనటువంటి ఆలోచనే అక్కడ ఉంటుంది. Why does it matter? It matters because it is more than what you can imagine. It is more than what you can imagine. ఈరోజు నువ్వు కలిగి ఉండే అలవాటులో రేపటి నిన్ను నిర్దేశిస్తుంది. ఈరోజు నువ్వు కలిగి ఉండే అలవాట్లు రేపటి నిన్ను నిర్దేశిస్తుంది. మీకు మాట చెప్పనా? ఈరోజు నేను చాలా సులభంగా కృతజ్ఞత గురించో ఆశీర్వాదం గురించో ఒక టాపిక్ పిక్ చేయొచ్చు. ఎందుకంటే ఈరోజు నా బర్త్డే కనుక, నా బర్త్డేని మీరు సెలబ్రేట్ చేస్తున్నారు కనుక. కానీ నేను దాన్ని పిక్ చేయలేదు. ఎందుకో తెలుసా? మీకు అన్నిటికన్నా శ్రేష్టమైనటువంటి బహుమానం ఇద్దామని. ఏంటో తెలుసా శ్రేష్టమైన బహుమానము? నీ యొక్క
మానసిక ఒత్తిడి నుండి నీవు విమోచింపబట్టమే ఆ యొక్క శ్రేష్టమైనటువంటి బహుమానము. నీ యొక్క మానసిక అలవాటుల నుండి, ఆ యొక్క వ్యసనాల నుండి నిన్ను నీవు దూరపరుచుకోవడమే, విముక్తి కలిగి ఉండటమే ఆ యొక్క శ్రేష్టమైనటువంటి బహుమానము. ఈరోజు నువ్వు ఆ యొక్క శ్రేష్టమైనటువంటి బహుమానమును నీవు కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నావా? సూచనలను ఇచ్చే సిగ్నల్ని తీసివేయాలి, క్రియలకు ఆంతర్యము కలిగించాలి. లెట్ ద నోటిఫికేషన్, లెట్ ద క్యూ బీ గాన్ అండ్ స్టార్ట్ ఇంటరప్టింగ్ ది యాక్షన్. సంసోన్ ఏమి నా యొక్క జీవితాన్ని నేను నాశనం చేసుకోవాలని చెప్పి ఆయన ఆశపడలేదు. సంసోను నా యొక్క జీవితాన్ని నేను నాశనం చేసుకోవాలని ఆశపడలేదు. అయినా సరే దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి తన యొక్క సామర్థ్యతను అంతటినీ తీసుకువెళ్ళి తన యొక్క శత్రువు చేతులు పెట్టాడు. ఈరోజు నీ శత్రువు ఎవరో నాకు తెలియదు, కానీ నీ యొక్క సామర్థ్యతను అంతటినీ తీసుకుని వెళ్ళి నువ్వు నీ యొక్క శత్రువు చేతిలో పెడుతున్నావేమో ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఎలాగైతే సంసోను తీసుకెళ్ళి ఆ యొక్క ఫిలిస్తీన్ల చేతిలో పెట్టాడో, ఈరోజు నువ్వు తీసుకెళ్ళి నీ యొక్క ఫిలిస్తీన్ల చేతిలో పెడుతున్నావేమో ఒకసారి గమనించు. నీ ఫిలిస్తీయుడు అనగా నీ శత్రువు. నీ శత్రువు ఏ రూపంలో ఉందో నాకు తెలియదు. మేబీ నీ శత్రువు ఒక మందు బాటల్ రూపంలో ఉందేమో, ఐ డోంట్ నో. లేకపోతే నీ శత్రువు ఒక రోల్ చేయబడినటువంటి సిగరెట్ రూపంలో ఉందేమో, నాకు తెలీదు. లేకపోతే నీ శత్రువు ఒక లైంగికమైనటువంటి అలవాటులకు బానిసైపోయినటువంటి రూపంలో ఉందేమో, నాకు తెలీదు. నీ శత్రువు ఏమైనప్పటికీ నీ శత్రువు నుండి నిన్ను నువ్వు దూరపరుచుకోవాలి. ఇట్ ఈస్ నాట్ అ సింగిల్ స్టెప్. ఒక్క అడుగుతో అది అవ్వలేదు. కానీ సంసోనుకు 56,200 చెడ్డ తప్పుడు అడుగులేసాడు ఆయన. అది బ్యాడ్ న్యూస్. కానీ గుడ్ న్యూస్ ఏంటో తెలుసా అండి? గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? దాని అర్థం ఏంటంటే సంసోనుకు 56,250 అవకాశాలు కూడా ఉన్నాయని. సామ్సన్ హ్యాడ్ 56,250 opportunities to get himself corrected. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు అనుకోవచ్చు, పాస్టర్ గారు మీకు తెలియదండి, నేను ఘోరమైనటువంటి వ్యసనాల్లో ఉన్నాను, నేను ఘోరమైనటువంటి పాపంలో ఉన్నాను, మీకు తెలీదు, దేవుడు నన్ను స్వీకరిస్తాడా అంటే నేను చెప్పే సమాధానం ఏంటో తెలుసా? మీకు దేవుని కృప గురించి తెలీదు. దేవుని కృప ఎంత బలమైనదో తెలుసా? ఏ వ్యసనము కూడా ఆయన కృప నుండి నిన్ను దూరపరచలేదు. నీవు ఎంత ఘోరమైనటువంటి పాపంలో ఉన్నా సరే దేవుని యొక్క కృప నిన్ను కప్పివేయడానికి సిద్ధంగా ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క కృపకి ఎంత స్పెషల్గా ఉంటుందంటే, అది ఎంత బాగుంటుందంటే ఎంత బలహీనుడైనా సరే చేరదీస్తుంది. ఎంత బలహీనత స్థితిలో ఉన్నా సరే చేరదీస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఏ వ్యక్తిగా ఉండాలని చెప్పి ఆశిస్తున్నావో ఆ వ్యక్తిగా ఉండకుండా దూరపరుస్తున్నటువంటి ఆ యొక్క చెడు అలవాటు ఏంటి? దాని నుండి నిన్ను నీవు దూరపరచుకోగలవా? వాట్ ఈస్ దట్ వన్ సిన్? వాట్ ఈస్ దట్ వన్ హ్యాబిట్ దట్ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ బికమింగ్ వాట్ గాడ్ వాంట్స్ యూ టు బికమ్? ఒకవేళ నువ్వు ఆ యొక్క అలవాటు నుండి నిన్ను నీవు దూరపరచుకోకపోతే, ఆ అలవాటు నుండి నిన్ను నీవు దూరపరచుకోకపోతే నువ్వు ఆ యొక్క వ్యక్తిగా ఇంకా ఎక్కువగా అయిపోతావు. ఆ యొక్క చెడ్డ వ్యక్తిగా ఎక్కువగా అయిపోతావు. యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడు. ఆయన ప్రతి మార్గములో పర్ఫెక్ట్ అయి ఉన్నాడు. ఆయన ఒక్కడే పర్ఫెక్ట్ అని పిలువబడుతున్నాడు. ఆయన నీవు ఊహించిన దానికన్నా, నీవు ఆలోచింపచేయ దానికన్నా ఆయన నిన్ను ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. He is loving you more than what you can think or imagine.
నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఒక్కడే నీతిమంతుడు. కానీ ఆ నీతిమంతుడు ఎవరి కోసం వచ్చాడో తెలుసా? పాపుల కొరకు వచ్చాడు. ఆయన నీతిమంతుల కొరకు రాలేదు, పాపుల కొరకు వచ్చాడు. ఆయన మంచి అలవాట్లు ఉండేటువంటి వారి కొరకు రాలేదు, చెడ్డ అలవాట్లు ఉండేటువంటి వారి కొరకు వచ్చాడు. ఆయన మంచి వ్యక్తుల కొరకు రాలేదు, నాలాగా చెడ్డ వ్యక్తుల కొరకు వచ్చాడు. ఎందుకో తెలుసా? నన్ను మార్చడానికి వచ్చాడు. నిన్ను కూడా ఆయన అదే రీతిగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఒక చెడ్డ అలవాట్లు కలిగి ఉన్నటువంటి వారిని వెతకడానికి వచ్చాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఆరోగ్యకరమైనటువంటి వారి కొరకు వెతకడానికి రాలేదు, దేవుడు అనారోగ్యుల కొరకు వచ్చాడు. దేవుడు సరైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారిని వెతకడానికి రాలేదు, దేవుడు దరిద్రులను వెతకడానికి వచ్చాడు. దేవుడు బలహీనమైనటువంటి వారిని వెతకడానికి వచ్చాడు. దేవుడు బలహీనులను బలమైనటువంటి వారుగా మార్చడానికి ఈ యొక్క భూలోకంలో యేసుక్రీస్తు పుట్టాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ కొరకు నా కొరకు ఆయన ఒక పాపి అయి ఆ యొక్క శిలువ పైన మరణించాడు. నీ కొరకు ఆ యొక్క శిలువపై మరణించాడు. కానీ దేవుడు ఆయనని మృతులలో నుండి లేపాడు. మృతులలో నుండి లేపాడు. ఒక నూతన సృష్టిగా ఆయనని మార్చాడు. దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే, ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో, ఆయన్ని ఆ యొక్క నామాన్ని ఎవరైతే పిలుస్తారో వారు నీతిమంతులుగా తీర్చిదిద్దబడతారంట. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకున్న ఏ అలవాటైనా మార్చడానికి దేవుని యొక్క కృపకు అసాధ్యము కాదు. నువ్వు అనుకుంటున్నావేమో, నాకు చాలా పెద్ద అలవాటు ఉందండి, ఎన్నో సంవత్సరాల నుండి నేను ఆ యొక్క అలవాటుని దూరపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ అవ్వట్లేదు. దేవుడు అంటున్నాడు, ఏ అలవాటు కూడా నా యొక్క కృప కన్నా బలమైనటువంటిది కాదు, నా కృప కన్నా గొప్పది కాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిన్ను పూర్తిగా మార్చి నిన్ను నూతన పరిచేటువంటి కృప దేవుని కృప. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నేను ఒక విజ్ఞాపన నీకు ఇస్తున్నాను. నీలో ఉన్నవాడు, నీలో ఉన్న కోరికల కన్నా నీలో ఉన్నవాడు బలమైనవాడు. నీలో ఉన్న కోరికల కన్నా నీలో ఉన్నవాడు బలమైనటువంటి వాడు. ఈరోజు నువ్వు క్రీస్తును నీ యొక్క స్వంత రక్షకుడి కింద అంగీకరించడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? ఈరోజు క్రీస్తును నా యొక్క స్వంత రక్షకుడి కింద నేను చేసుకోవాలనుకుంటున్నానండి, నా యొక్క చెడు అలవాట్లను దూరపరిచే వ్యక్తిని నేను కలుసుకోవాలనుకుంటున్నానండి అని నీవు ఆశపడుతున్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క బలం వల్ల కాదేమో, కానీ నీవు తీసుకునే ఆ యొక్క నిర్ణయము ఒక బలమైనటువంటి నిర్ణయముగా మార్చబడుతుంది. ఎందుకంటే నీవు తీసుకునే నిర్ణయము ఒక బలమైనటువంటి వ్యక్తి దగ్గర పెడుతున్నాము గనక. ఆ బలమైనటువంటి వ్యక్తే యేసు క్రీస్తు. ఈ హాల్లో ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాటలు నిన్ను తాకినట్లయితే, దేవుడు నీతో మాట్లాడినట్లయితే, కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేద్దాం. ఈరోజు ఆ యొక్క నిర్ణయం తీసుకోగలవా? నేను ఇకపై చెడు మార్గంలో నడవడానికి ఇష్టపడట్లేదు తండ్రి, నీ యొక్క పరిశుద్ధాత్ముడను నాలోనికి ప్రవేశింపచేయమయ్యా. ఆ యొక్క తప్పుడు మార్గం నుండి నన్ను నేను మార్చుకోవాలని ఆశపడుతున్నాను. పునరుద్ధానుడైనటువంటి క్రీస్తును, ఆయన యొక్క బలములో నేను నమ్మిక ఉంచుతున్నాను. నా యొక్క పాత అలవాట్లను నేను తీసివేస్తున్నాను. నా యొక్క చెడు అలవాట్లను నేను తీసివేస్తున్నాను. ఈరోజు నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నట్లయితే ఈ మాట నా వెనక చెప్పగలవా? యేసయ్యా, నా యొక్క అలవాటులను యేసు నామములో ఆపుతున్నాను. నా యొక్క చెడు అలవాటులను
యేసు నామములో మారుస్తున్నాను. ఈ అలవాటును నేను ఆపివేయడానికి నాకు దేవుని యొక్క సహాయం కావాలి. నాకు నీ సహాయం కావాలయ్యా. నీవు అడగలవా, పరిశుద్ధాత్ముడా నీవు నాలోనికి ప్రవేశించు, నా యొక్క మనసు నీకు అప్పగిస్తున్నాను, నా యొక్క ఆలోచన నీకు అప్పగిస్తున్నాను. నీ వాక్యం చెప్తుంది కదయ్యా, నా బలహీనతలో నీవే బలమై ఉంటావని. దేవా, ఈరోజు ప్రభువా అడుగుతున్నానయ్యా, దేవా మా యొక్క బలహీనతలో నీ బలము ఏర్పరచబడును గాక. మా యొక్క బలహీనతలో నీ శక్తి ఏర్పరచబడును గాక. నా బలహీనతను నీ కృప కప్పివేయును గాక. దేవా, ఇకపైనైనా ఆ యొక్క చెడు ఆలోచనలు వచ్చేటువంటి సంకేతాలను, ఆ యొక్క చెడు క్రియలను చేయించే సంకేతాలను, ఆ యొక్క క్యూస్ని యేసు నామములో దానికి అపజయము ప్రకటిస్తున్నాను. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. You are free from my habits. You are free from your old habits. నువ్వు అనుకుంటున్నావేమో నా యొక్క జీవితం చాలా పెద్ద మెస్ అయిపోయిందని. దేవుడు అంటున్నాడు, నీ యొక్క మెస్ కన్నా నా యొక్క కృపావరము, నా యొక్క కృప ఇంకా బలమైనటువంటిది. మనకు ఉండేటువంటి అన్నిటికన్నా గొప్ప చెడ్డ అలవాటు ఏంటంటే దేవుని యొక్క మాటకు విధేయత చూపించకపోవడమే. గుర్తుపెట్టుకోనండి, దేవుడు పరిశుద్ధుడు, ఆయన మాత్రమే పరిశుద్ధుడు, మనం కాదు. మనలో ఈ గదిలో ఉన్న ప్రతి ఒక్కరూ పాపము చేసినటువంటి వారే, ఏదో ఒక రీతిగా పాపం చేసినటువంటి వారే. ఎవరు కూడా పరిశుద్ధులు కాదు. కానీ ఒకే ఒకడున్నాడు, పాపము లేనటువంటి వాడు, పాపరహితుడు. ఆయన నీ కొరకు నా కొరకు తన యొక్క రక్తాన్ని కార్చినటువంటి వాడు. నువ్వు ఎటువంటి డార్క్ ప్లేసెస్లో ఉన్నా సరే, నువ్వు ఎటువంటి చెడ్డు స్థలాల్లో ఉన్నా సరే, నీ యొక్క బ్రతుకును మార్చగలిగే బలము కలిగినటువంటి వాడు. ఆ నామమే, ఆయనే యేసు, యేసయ్య నామం. ప్రతి హృదయం యొక్క మొరను ఆయన వింటాడు. తూర్పు పడమటికి ఎంత దూరమో నీ ఆలోచనల నుండి, నీ పాపపు ఆలోచనల నుండి నిన్ను అంత దూరపరుస్తాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీవు నాలో ఉండిన ఎడల నీవు ఒక నూతన సృష్టివని. గుర్తుపెట్టుకోనండి, దేవుని యొక్క కృప కొరకు మనం ఏం పని చేయని అవసరం లేదు. దేవుని యొక్క కృప, నువ్వు ఏ రీతిగా ఉన్నా సరే, దేవుని యొక్క కృప నీ ఎదుటకు, నీ దగ్గరికి చేర్చివేయబడుతుంది. నీవు చేయాల్సిందల్లా ఆయన నామమును పిలవడం మాత్రమే. దేవుడు నీ ప్రతి పాపను క్షమిస్తాడు, నీకు ఒక నూతన జీవమునిస్తాడు. చెప్పగలవా, యేసయ్యా నా జీవితం నీకు అర్పిస్తున్నానయ్యా. ఇంకా నువ్వు క్రీస్తుని అంగీకరించలేకపోయినట్లయితే, ఈ దినము ఒక మంచి దినము. ఈరోజు నీ యొక్క జీవితాన్ని మార్చివేసేటువంటి దినము. ఇంకా నీవు క్రీస్తుని అంగీకరించలేకపోయినట్లయితే వెంటనే క్రీస్తుని అంగీకరించమనేటువంటిది నా యొక్క ప్రార్థన. నీవు ఇంకా క్రీస్తుని అంగీకరించలేకపోయినట్లయితే ఈరోజే ఆ యొక్క నిర్ణయం తీసుకోగలవా? ఈ మాట నా వెనక చెప్పు, యేసయ్యా
నిన్ను నా స్వంత రక్షకుడి కింద అంగీకరిస్తున్నాను. నాలో నివసించయ్యా, నన్ను మార్చివేయమయ్యా, నా జీవితం నీకు సమర్పిస్తున్నాను, నా ఆలోచన నీకు సమర్పిస్తున్నాను. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను, ఆమేన్. ఆ ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకవేళ మీరు ఇంకా బాప్తిసం తీసుకోలేకపోయినట్లయితే ఈ యొక్క అక్కడ రిజిస్ట్రేషన్ డెస్క్ దగ్గర QR కోడ్స్ ఉంటాయి, రిజిస్ట్రేషన్ చేసుకోగలుగురు. మీరు ఈ యొక్క నెల ఆఖరి ఆదివారమున మనము బాప్తిస్మాలు ఇచ్చేటువంటి కార్యక్రమము పెడుతున్నాము. సో ఆ యొక్క బాప్తిస్మంలో మీరు కూడా పాల్గొనవచ్చు. మిమ్మల్ని మీ యొక్క పేరు ముందుగా అక్కడ నమోదు చేసుకోవాలని నా యొక్క ప్రార్థన. కాబట్టి మీ యొక్క పేరును కానీ మీరు నమోదు చేసుకున్నట్లయితే మన ఆఫీస్ నుండి మీకు కాల్ వస్తుంది. బ్యాప్టిజం అంటే ఏంటి, అది ఆ యొక్క ప్రాసెస్ని నేను మీకు ఇంకా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా దేవునిలో లోతుగా ఎదగొచ్చు, దేవుని యొక్క శాంతిని, సమాధానమును మనము కలిగి ఉండొచ్చు. హల్లెలూయా. సో ఇంతటితో నేను ఈ యొక్క వర్తమానమును, ఈ యొక్క ఆరాధనను ముగిస్తాను. ఒకసారి అందరూ లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధిలో ప్రభువా ఇప్పుడు వరకు చేయబడినటువంటి ఈ యొక్క పరిచర్యను, విత్తబడినటువంటి ఈ యొక్క వాక్యమును దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా ఈ యొక్క వాక్యమునైనా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా యొక్క అలవాట్లను ప్రభువా, మా యొక్క ఆలోచనలను దేవా దినదినమునైనా మేము మార్చుకుంటూ నీ సన్నిధిలో ప్రభువా మేము బలపరిచేబడే రీతిగా నీవు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా నీ యొక్క రక్షణ కవచంనైనా మాకు దయచేసినందుకు వందనాలు. పాపపు ఊబిలో పడకుండా దేవా మేము ప్రభువా నీ యొక్క సన్నిధిలో సమర్పించుకోవడానికి సహాయం చేసినందుకు వందనాలు. దేవా ఈ యొక్క మంచి దినంనైనా ఎవరెవరైతే యేసు క్రీస్తును వారి యొక్క స్వంత రక్షకుడి కింద అంగీకరించారో వారిని మీకు అప్పచెప్తున్నామయ్యా. వారితో మాట్లాడము, బలపరచుము. యేసురాజా, ఈ ఉదయ కాలంలోనైనా దేవా ఈ యొక్క ఆరాధన అనంతరం ప్రభువా మేము బర్త్డే సెలబ్రేషన్స్కి వెళ్తుంటుండగా దేవా ఈ యొక్క బర్త్డే సెలబ్రేషన్స్లో ప్రభువా నీ యొక్క నామము గణపరచబడే రీతిగా నీవు సహాయం చేయము. నీకే స్తుతులు, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తున్నాం. ఎత్తబడినటువంటి ప్రతి కానుక నిమిత్తం ప్రార్థిస్తున్నాం. దేవా ఎంతో కష్టపడినైనా శ్రమించి వేయబడినటువంటి ఆ యొక్క కానుకల యొక్క ప్రతి ఫలమునైనా నీ యొక్క బిడ్డలకు తిరిగి దయచేయమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.